విధానాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే జ్యోతిష్యంలో ఉన్నటువంటి వాదన ప్రకారంగా చూస్తే, మరలా ఈ గ్రహము, ఈ షష్టగ్రహ కూటమి దగ్గర దగ్గర ఒక 16-20 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడ్డటువంటి షష్టగ్రహ కూటమికి కారణమేమి? ఏమి ఇబ్బందులొస్తాయంటే, రాజకీయంలో పెను మార్పులు కనిపించే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటి అంటే గనక, ఈ యొక్క షష్టగ్రహ కూటమి మన ఇండియా మీద ప్రభావం ఉన్నది ఒక 60-70% మాత్రమే చూపిస్తుంది. మన అదృష్టం ఏంటి అంటే గనక, ఈరోజు మనకు గ్రహణం లేకపోవటం వలన, మనం ఈ విపత్తు నుంచి అనుకోవచ్చు, లేదా ఈ ప్రమాదం అనుకోవచ్చు, ఇలాంటి వాటి నుంచి మనం బయటపడ్డామనే చెప్పవచ్చు షష్టగ్రహ కూటమిలో. షష్టగ్రహ కూటమి వరకున దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్న మార్పులు, పెద్ద పెద్ద రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. దేశాలలో, రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త శక్తులు ఆవిర్భావం అవుతాయి. సనాతన ధర్మం పైన అనేకమైనటువంటి వింత పోకడలు, మనుష్య జాతిలో కూడా వింత పోకడలు కూడా మనం సంక్రమించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుచేత అంటే గనక, రవి శనులు అక్కడ ఉండడం వలన, ఎందుకంటే రవి యొక్క కుమారుడు శనీశ్వరుడు అక్కడే ఉన్నాడు. బుధుడు యొక్క కుమారుడు చంద్రుడు అక్కడే ఉన్నాడు కాబట్టి, కొన్ని చోట్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లపై తిరోగమనాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ పంచగృహ కూటమి ఏర్పడ్డ తర్వాత మయన్మార్ లాంటి దేశంలో భూకంపాలు, కొన్ని చోట్ల సునామీలు, కొన్ని చోట్ల ఈ జలాంతర్గాములు, కొత్త కొత్త వీటికి కూడా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని కొత్త రోగాలు, మహమ్మారులు కూడా బయటికొస్తాయి. వైద్య రంగంలో కూడా శస్త్రచికిత్సల విషయంలో కూడా కొత్త దారులు, అంటే కొత్త రోగాలకి కొత్త వైద్యాలన్నట్టుగా అవి కూడా ఏర్పడుతుంటాయి. సాంకేతికలో పెరుగుదల కనిపిస్తుంది. మన వైద్య, విజ్ఞాన, సైన్స్ శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క అవకాశం ఉంటాయి. రాజకీయంగా కూడా కొన్ని పార్టీలు బలహీనపడతాయి, కొన్ని పార్టీలు బలపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం గనక చూస్తే, రవి బుధులు బుధాదిత్య యోగం అవ్వడం వల్ల కళాకారులకు మంచి అవకాశాలుంటాయి. విద్యా రంగంలో కూడా మంచి అవకాశాలుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల శుభాశుభ మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడడానికి ఈ సంవత్సరము ప్రధానంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి. చెప్పినటువంటి వాటిని పరిశీలించినట్లయితే ఇటు